హాయ్ అండి, నమస్తే. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. మన పినాయిలు ఒక 5 లీటర్కి ఎలా కాంపౌండ్ కలుపుకోవాలి, అలాగే పర్ఫ్యూమ్ ఎంత వేసుకోవాలని చెప్పేసి మీకు లెమన్తో మీకు చేశాను. ఈరోజు మనం రోజ్ సెంట్ తోటి ఏంటంటే పినాయిల్ ఎలా తయారు చేసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు దీనికి 5 లీటర్ వాటర్ తీసుకుందాం. వాటర్ మీరు గుర్తుంచుకోండి, మీరు తాగే మినరల్ వాటరే వాడండి. బోర్ వాటర్, ట్యాప్ వాటర్ అలాంటిది అసలు వాడకూడదు. ఓకేనా? డబ్బా జీరో చేసి నేను 5 కేజీలు తీసుకుంటున్నాను. వాటర్ కేజీ అయినా లీటర్ అయినా ఒకటి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను. ఓకేనా? తర్వాత చాలామంది పినాయిల్ కాంపౌండ్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. పినాయిల్ కాంపౌండ్ మన దగ్గర దొరుకుతుందండి. మీరు వీడియో పూర్తి వరకు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? 5 లీటర్ మనం వాటర్ తీసుకున్నాం. దీనికి వచ్చేటికి మనం 1:30 రేషియో పినాయిల్ కాంపౌండ్ మన దగ్గర అవైలబుల్లో ఉంది. అంటే 1 లీటర్కి 30 లీటర్ వాటర్ కలుపుకోవచ్చు అనమాట. అది కాంపౌండ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి 25 లీటర్ ఆర్డర్ వచ్చింది, రెడీ చేసాము. ప్యాక్ చేసే ముందు మేము డెమో చెక్ చేసుకుంటాము ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది కూడా. ఓకేనా? ఇప్పుడు ఇదే కాంపౌండ్ మనం ఒక 150 ml మనం తీసుకొని దీన్ని 5 లీటర్ డైల్యూట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అది 150 ml 5 లీటర్ డైల్యూటెడ్ అయినప్పుడు మీకు 1 లీటర్ 30 లీటర్ వాటర్ డైల్యూషన్ కింద లెక్క కన్వర్ట్ అవుతుంది అనమాట అది. ఓకేనా? ఇప్పుడు మేము 150 ml ఫినాయిల్ కాంపౌండ్ మన బేకర్లో కొలుసుకొని పోసుకుందాం. ఓకే? ఇవ్వండి, ఇప్పుడు మనం కాంపౌండ్ తీసుకుందాం. కాంపౌండ్ మీకు ఇలా ఉంటుంది. ఓకే? ఇది 1:30 రేషియో పినాయిల్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ మన దగ్గరే దొరుకుతుంది అనమాట. ఓకే? దీనికి ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు కాల్ చేసి తెచ్చుకోవచ్చు, అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది 150 ml మనం దీనికి బేకర్లో తీసుకుందాం. ఓకే? మీకు క్లారిటీలో నేను చూపిస్తాను. అది కూడా ఇదిగో చూడండి, 150 ml కనిపిస్తుందా? ఇది 150 ml పినాయిల్ కాంపౌండ్ మనం ఈ వాటర్లో వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి ఏ విధంగా మీకు పైన ఎట్లా వస్తుందో మీకు తెల్లగా. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ చేయడానికి ప్లాస్టిక్ని వాడండి. మీరు కర్ర కానీ పైపు అలాంటిది ఏం పెట్టమాకండి. ఓకే? ఇప్పుడు దీనికి మనం పర్ఫ్యూమ్ వేసుకుందాం. పర్ఫ్యూమ్ వాటర్ సాల్బుల్ పర్ఫ్యూమ్ వేసుకోవాలి. ఓకే? బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ సాల్బుల్ పర్ఫ్యూమ్ వేసుకుందాం. ఇది వాటర్ సాల్బుల్ రోజ్ పర్ఫ్యూమ్ అండి. ఓకే? WS ఉంది కదా. మనం దీనికి 20 ml మనం పర్ఫ్యూమ్ తీసుకుందాం. ఓకే? $20 ml కనబడుతుందా? ఓకే, 20 ml పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ మనం డైరెక్ట్ దీంట్లో వేసి మిక్స్ చేసుకోవడమే. ఈ విధంగా మనం పర్ఫ్యూమ్ వేసి మిక్స్ చేసుకొని దీనికి కలర్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. నేను ఎందుకు ఇలా చిన్న బ్యాచ్లు వేసి చూపిస్తున్నానంటే చాలామంది ఫస్ట్ టైము చిన్నగానే చేసుకోమని చెప్పి నేను చెప్తాను. అందుకని మీకు 5 లీటర్ మినిమం క్వాంటిటీ బ్యాచ్ అనేది వేసి చూపిస్తున్నాను మీకు. ఓకే? పినాయిల్ కాంపౌండ్ మీరు వేసి బాగా మిక్స్ అయిన తర్వాత దీనికి వాటర్ సాల్బుల్ పర్ఫ్యూమ్స్ అనేది మనం వాడుకోవాలి. ఆయిల్ సాల్బుల్ పర్ఫ్యూమ్స్ వాడకూడదు. వాటర్ సాల్బుల్ పర్ఫ్యూమ్ మనం ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం
రోజ్ పర్ఫ్యూమ్ వేసాం కాబట్టి దీనికి రోజ్ కలర్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా. ఇది రోజ్ కలర్ అండి. ఇది రోజ్ కలర్ మీకు పౌడర్ ఫామ్లో వస్తుంది. దీన్ని వాటర్లో మనం కలిపేసుకొని దీన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాకే మనం పినాయిల్లో వేసుకోవాలి. ఏది ఈ రోజ్ కలర్ వరకు మాత్రం. ఎందుకంటే రోజ్ కలర్లో పార్టికల్స్ అనేది ఉంటున్నాయి. ఉండి మీకు ఏమవుతుందంటే కిందకి తర్వాత ప్యాకింగ్ అయిపోయిన తర్వాత బాటిల్లో కింద మీకు ఈ పార్టికల్స్ అనేది కనపడతాయి. కంపల్సరీగా మీరు రోజ్ కలర్ చేసుకునేటప్పుడు ఏదైతే పినాయిల్ రోజ్ కలర్ వేసుకునేటప్పుడు దానికి మన దగ్గర తీసుకునే రోజ్ కలర్ ప్యాకెట్ వాటర్లో కలిపి దాన్ని మీరు వడగట్టుకోవాలి. క్లాత్ వేసి వడగట్టుకొని లిక్విడ్గా చేసుకొని మీరు ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకే. ఓకే సరిపోతుంది. ఒక ప్యాకెట్ వచ్చేటికి మీకు 50 లీటర్ వాటర్ కలుస్తుంది అనమాట. రెడీ అయిపోయింది మనకి పింక్ కలర్. దీనికి పర్ఫ్యూమ్ రోజ్ పర్ఫ్యూమ్ వేసాము, అలాగే దీనికి రోజ్ కలర్ వేసాము. దీన్ని మనం ప్యాక్ చేసుకోవచ్చు ఈజీగా. మనం ఈ విధంగా మనం పినాయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది మీకు 1 ఇయర్ లైఫ్ ఉంటుంది. ఓకేనండి. మీకు ఎవరికైనా కాంపౌండ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు కాల్ చేసి మీ ఆర్డర్ని తీసుకోవచ్చు. ఓకేనా. ఆల్రెడీ మనం వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి 10 లీటర్లు పినాయిల్ కాంపౌండ్. దీనికి మనం ప్యాకింగ్ ఎలా చేస్తామంటే ఇలా 5 లీటర్ క్యాప్స్ పెట్టేసి దీనికి ఇన్నర్ క్యాప్ వేసి చేస్తాం. ఈ విధంగా ఇన్నర్ క్యాప్ పెట్టేసి దానికి ఈ విధమైన సీల్ ఉన్న క్యాప్స్ మనం దీన్ని సీల్ వేసేస్తాం అనమాట. ఇంక మీకు సీల్ అనేది కూడా మీకు ఎక్కడ కూడా ఇంక ఓపెన్ అవుతుంది. మీరు మీ దగ్గరికి వచ్చాక మీరు ఓపెన్ చేసుకోవడం తప్ప. ఓకే. అలాగే మనం ఇది ఎలా ప్యాక్ చేస్తామనేది కూడా మీకు ఈ వీడియో చూపిస్తాం. చాలామంది ప్యాకింగ్ ఎలా వస్తుందని కూడా తెలియదు, అందుకోసమే మీకు ఈ వీడియో చూపిస్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ బాక్స్లో, అలాగే దీనికి కావాల్సిన పర్ఫ్యూమ్స్ కూడా మనం ప్యాక్ చేసి ఒక కాటన్ బాక్స్లో పెట్టి మీకు ఎలా క్లాంప్లు వేసి ఎలా మనం పేరు రాసి పంపిస్తామనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే. ఏదైతే ప్యాక్ చేసిన బాటిల్స్ మనం కాటన్ బాక్స్లో ఇలా పెట్టేసుకుంటాం అనమాట. ఇలా పెట్టేసి ఇది మనం ఫ్రీడమ్ ఆయిల్ బాక్స్ అనమాట. ఇది 15 kg బాక్స్. దీంట్లో వచ్చేటికి మనం ఆల్రెడీ ఈ ఆర్డర్కి మనకి ఏంటంటే 10 లీటర్ ఫస్ట్ పినాయిల్, అది ఫస్ట్ క్వాలిటీ పినాయిల్ కాంపౌండ్ 30 లీటర్ వాటర్ డైల్యూషన్. దీనికి లెమన్ సెంట్ ఒక 1 లీటరు, అలాగే జాస్మిన్ సెంట్ ఒక 1 లీటరు, దీనికి ఆక్వా మిక్స్ ఒక 1 kg. చూశారు కదా మన పర్ఫ్యూమ్స్. దీనికి ఇక్కడ టేప్ వేసేసాం లీక్ అవ్వకుండా. అలాగే ఆక్వా మిక్స్ 2 5 పినాయిల్ కాంపౌండ్. ఓకే. ఇది పినాయిల్ కాంపౌండ్ మొత్తం వాళ్ళకి 300 లీటర్స్కి వాళ్ళకి డైల్యూటెడ్ అవుతుంది అనమాట. 1 లీటర్ వచ్చేటికి మనకి 30 కాబట్టి ఇది 10 లీటర్ 300 లీటర్స్ అవుతుంది. దీన్ని మేము ఈ మిషన్ తోటి క్లాంప్ వేసేస్తాం, పూర్తిగా సీల్ వేసేస్తాం అనమాట. ఇలా క్లాంప్ వేసి సీల్ వేసేస్తాం. ఓకే. ఇది ఇంకెక్కడ ఎవరు కూడా ఓపెన్ చేయడానికి ఇంకా అవకాశం ఉండదు. మీ దగ్గరికి వచ్చే మీరు ఓపెన్ చేయడం తప్ప. ఓకేనా. ఇంత పకడ్బందీగా మేము ప్యాక్ చేసి పంపిస్తాము, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మీ ఆర్డర్ని బట్టి క్వాంటిటీస్ బాక్స్లో మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్డర్ ఓన్లీ వాళ్ళు 2 డిష్ వాష్ 2 5, అలాగే ఫ్లోర్ క్లీనర్ 2 5 చెప్పారు. అదొక కాటన్ బాక్స్ ప్యాక్ చేసాం ఆల్రెడీ. ఇంకో బాక్స్ వచ్చేటికినేమో ఇది పినాయిల్ కాంపౌండ్ 2 5, అలాగే పర్ఫ్యూమ్స్ లూజ్ దీంట్లో పెట్టాం. వాళ్ళు కలర్ కూడా అడిగారు. కలర్ ప్యాకెట్ కూడా మన దగ్గర ఉంటాయి. పింక్ కలర్ ఉందా, మనం పింక్ కలర్ చూసాం కదా. ఇదిగోండి పింక్ కలర్ ప్యాకెట్స్ ఉంటాయి. ఇలా పింక్ కలర్ ప్యాకెట్స్ కూడా మనం దీంట్లో వేసేస్తాం అనమాట. ఓకేనా. అది ఈ విధంగా మనం ప్యాక్ చేసి పెట్టి ఇచ్చేస్తాం. ఇంతే సింపుల్గా ప్యాక్ చేసేస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం క్లాంప్ వేసేస్తామండి. ఓకే. ఇది ఈ విధంగా ఇటోటి అలా ఇలా ఒకటి వేస్తాము. బాక్స్ని బట్టి మనకి క్లాంపులు అనేది వేయడం జరుగుతుంది. మీకు ఈ విధంగా పకడ్బందీగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. మీకు ట్రాన్స్పోర్ట్లో ఏమాత్రం డ్యామేజ్ అనేది అవ్వదన్నమాట. ఓకే. అయితే చాలామందికి ఏంటంటే నాకు ఒక 5 లీటర్లే కావాలని అడుగుతుంటారు. 5 లీటర్లైనా ఒకటే బాక్స్ వస్తుంది, మీకు 3-5 లీటర్లైనా ఒకటే బాక్స్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే మినిమం క్వాంటిటీ అంటే వెయిటేజ్ని బట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తీసుకుంటారు. మినిమం వచ్చేటికే 15 కేజీల నుంచి 18 కేజీల దాకా ఒకటే రేట్ పడుతుంది అనమాట. మీరు 5 లీటర్లు తీసుకున్న అదే రేట్ పడుతుంది, మీరు 15 తీసుకున్న అదే రేట్ పడుతుంది. అందుకే పెట్టేటప్పుడు ఆర్డర్ పెట్టేటప్పుడు ఫస్ట్ టైం అయితే చూసుకొని తీసుకోండి. సెకండ్ టైం ఆర్డర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువగా పెట్టుకోండి. మీకు ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అనేది కలిసి వస్తుంది అనమాట మీకు. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
అలాగే మనం ఏంటంటే ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసేసి వాళ్ళ పేరు వాళ్ళ ఊరి పేరు మొత్తం రాసేసి డీటెయిల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ వేసేసి మనం పంపించేస్తాము. ఓకేనా. ఇదిగోండి ఈ 4 బాక్సులు ఉన్నాయి కానీ ఈ 4 బాక్సులు 9,000 రూపీస్ దీనికి పే చేశారు. వాళ్ళకి 9,000కి 4 బాక్సులు రెడీ అయినాయి. యువతల ఇగో ఈ బాక్స్ ఈ ఈ 2 బాక్సులు వచ్చేటికే 10,000 రూపాయల ఆర్డర్ అనమాట. ఈ 10,000 రూపాయల ఆర్డర్ ఎందుకు 2 బాక్సులు వచ్చాయంటే దీంట్లో కాస్ట్లీ మెటీరియల్ ఉంది. 2 పినాయిల్ కాంపౌండ్, అలాగే 2 దీంట్లో జాస్మిన్ సెంట్ ఒకటి, లెమన్ సెంట్ ఒకటి పెట్టాము. అలాగే దీంట్లో ఫ్లోర్ క్లీనర్ కాంపౌండ్, అలాగే వచ్చేటికి దీంట్లో డిష్ వాష్ కాంపౌండ్ ఉన్నాయి రెండిట్లలో. అందువల్ల ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ పడింది. దీంట్లో మిగతా వచ్చేటికి కంఫర్ట్, డిటర్జెంట్ ఇవన్నీ తక్కువ రేట్ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ బాక్సెస్ అయ్యాయి, అమౌంట్ కూడా తక్కువ ఉందన్నమాట. ఓకేనా. బాక్సులు బట్టి రేట్ని బట్టి అనేది కాదు, మనం తీసుకునే ఆర్డర్ బట్టి మన బాక్సెస్ అనేది పెరుగుతాయి అన్నమాట. ఓకేనా.